ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రజా సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందే విధంగా పకడ్బందీగా సర్వేను చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా రేషన్ కార్డుల సర్వేను క్షేత్రస్థాయిలో సర్వే బృందాల పనితీరును తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. అర్హత కలిగిన లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా బాధ్యతతో పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పుడు మీకు సమస్య ఉంది కరెక్టే కాదు అనేది మీ థాట్, కానీ మేము అయ్యేటట్టు చేసేదానికి ఇంతమంది ఇప్పుడు అందరి దగ్గర ఇప్పుడు వీళ్ళు ఏవైతే అన్ని ఎంక్వైరీ చేస్తున్నారో అవన్నీ చదువుతారు. చదివినంత మాత్రాన దాని అర్థం అలా రేషన్ కార్డ్స్ ఆల్రెడీ ఈ జిల్లాకి 2.66 lakhs ఆల్రెడీ ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు వచ్చినాయి 12,000 నిన్న వచ్చినాయి, అది 34,000 వచ్చినాయి. అవి వెరిఫై చేస్తారు. మీకు ఆల్రెడీ ఇంటికాడ ఒక కార్డు ఉంటుంది, అది కాకుండా ఇవి ఇంకా ఉంటారు మన వాళ్ళు ఇంత అంటే మీరు గ్రామ సభ జరిగిన రోజు అందరూ ఇప్పుడు అదర్వైజ్ ఇక్కడ ఒక మోడల్ ఇల్లు కట్టమని అయితే మేము ఇచ్చినాం. ఇక్కడ మీకు ఇందిరమ్మ ఇల్లు ఒకటి ఇప్పుడు కడతారు, ఇదే ఎంపీడీ వాళ్ళు గ్రామ పంచాయతీ మండల ఆఫీస్ లో అవుతుంది. ఆ తర్వాత ఏఈ హౌసింగ్ వెళ్ళి ముట్టుతారు ఆఫీస్.